అందరికీ జై భీమ్. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి పాలైంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ పని చేయలేదా? ప్రజలకు ఏమీ చేయలేదా? ఎందుకు అంత ఓటమి చెందడానికి ప్రధాన కారణం ఏమిటి అనే దాని మీద విశ్లేషణ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వారు చేసిన మంచి మరియు వారి ఓటమికి గల కారణాలు రోజుకొకటిగా తెలుసుకుందాం. ముందుగా మనం అందరం చదువుకొని కొద్దిగా జ్ఞానం కలిగిన వాళ్ళందరూ చూస్తూ ఉంటాం, సినిమాలు చూస్తూ ఉంటాం. వీటిలో మనం అవన్నీ చూసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటంటే, అరే ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఉచితం ఇచ్చే బదులు ఉచిత వైద్యం ఉచిత విద్య ఇవ్వచ్చు కదా, అవి రెండు ఇస్తే సరిపోతుంది కదా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ భారతదేశ చరిత్రలోనే ఉచిత విద్య, అంత నాణ్యమైన విద్య అందించింది ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ మాత్రమే. నెంబర్ 1 స్థానం దేశంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నెంబర్ 1 విద్య అందించింది ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. మరియు పేదలకు ఉచిత వైద్యం అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ రోగం వచ్చినా కూడా జగనన్న ప్రభుత్వం వైద్యానికి ఉచిత వైద్యం అనేది అందించింది. మరి ఇన్ని చేసినా కూడా ప్రజలకు ఏదైతే కావాలో, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏదైతే కావాలో అవి చేసినా కూడా ఉచిత విద్య వైద్యం అందించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన ఘోర ఓటమి 175కు 11 స్థానాలకే పరిమితం అవడానికి గల కారణాలేంటో అందులో ఒకటి మీకు నేను తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే జగన్ అంటేనే పేరులోనే ఉంది. జగన్ అంటే జనం బాగా అభిమానించే నాయకుడు. జనాలు బాగా అభిమానిస్తారు జగన్ని. అటువంటి జగన్ గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో ఆయన కూర్చొని ఉన్న దగ్గర నుంచే పాలించడం మొదలుపెట్టిండ్రు. ఆయన ఉన్న దగ్గర నుంచే ప్రజా సమస్యలు తీర్చడం మొదలుపెట్టిండ్రు. కానీ జనాలకు దూరం అయ్యిండ్రు. ప్రజలకు ఈ సమస్య ఉంది అంటే బటన్ నొక్కి వారికి ఆ సమస్యకు పరిష్కారం డబ్బులు అందించడం. జగన్ అన్న, నువ్వు డబ్బులు అందిస్తే కాదన్నా, నువ్వు జనాల వద్దకు వస్తే అన్నా అది చాలా సంతోషం. నువ్వేమి ఇవ్వకపోయినా జనాల వద్దకు వచ్చుంటే నువ్వు అత్యధిక మెజారిటీతో గెలిచేవాడివి. నువ్వు కొంతమందిని నమ్ముకొని వాళ్ళకి అసలు ప్రజల మనసులో ఏముందో కూడా తెలీదు, అటువంటి వాళ్ళని నమ్ముకొని నువ్వు జనాలకు దూరం అయ్యావు. నువ్వు ఇప్పుడు జనాల్లోకి రాన్నా జనాలు నీకు బ్రహ్మరథం పడతారు. మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, నువ్వు ఉచిత విద్య ఉచిత వైద్యం అందరు కూడా తెలుగు మీడియాన్ని రద్దు చేస్తుంటే లేదు తెలుగు మీడియమే ఉండాలని పోరాటం చేశారు. కానీ నువ్వు అన్నమాట మాకు ఇప్పటికీ గుర్తుందన్నా. నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. పేదవారి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి. వారు కూడా నా అక్క చెల్లెల పిల్లలు నా పిల్లలతో సమానం. కాబట్టి వారికి నాణ్యమైన విద్య అందించాలనేదే నా లక్ష్యం అని ఎవరు ఎన్ని చేసినా కూడా నువ్వు నాణ్యమైన విద్య పేదలకు అందించిన ఘనత నీదే అన్నా. నువ్వు రాజన్న కొడుకు అన్నా. నీకెప్పుడు మేము అండగా నిలబడతాం. అదేవిధంగా ఉచిత వైద్యం, దీనిలో కూడా నిన్ను కొట్టేవాళ్ళు లేరు, నువ్వు అందించావు అన్నా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అంటే ప్రజలకు ఏం కావాలో నువ్వు ఉన్న దగ్గర నుంచి అందించడం మొదలుపెట్టావు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వేరు. కేంద్రంలో అసలు నీకు ఏ మద్దతు లేదు. లేకపోయినా నువ్వు బొమ్మిని చేసి ఏదో ఒకటి చేసి అభివృద్ధి ఫలాలు అనేవి తెచ్చి ఏదో ఒక ఫండ్ తెచ్చి ఏదో ఒక రూపంలో ప్రజలందరికీ నువ్వు అన్నమాట ప్రకారం అందించావు. కానీ గెలుపోటములు సహజమన్నా, నీ వెనుక మేము ఉన్నాం. మరొకసారి చెప్తున్నా ముక్తకంఠంగా, దేశ చరిత్రలోనే ఉచిత వైద్యం ఉచిత విద్య అందించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కొడుకు మాత్రమే అని గర్వంగా చెప్పుకుంటున్నామన్నా. జై భీమ్, జై భీమ్.